శ్రీమాత్రే నమః. విమల యోగం 12వ భావంలో 6, 8, 12 భావాధిపతులు ఎవరైనా ఉన్నా, లేక వారిలో ఎవరైనా 12వ భావాన్ని చూసినా, లేక 12వ భావాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఎక్కడైనా ఉన్నా ఆ జాతకుడికి విమల యోగం సిద్ధిస్తుంది. విమల యోగ జాతకుడు ధనార్జన కలవాడు, ధనం వృధా ఖర్చు చేయనివాడగును, తనని నమ్ముకున్న వారిని ఆదరించేవాడగును, సుఖవంతుడగును, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నవాడగును, గౌరవమైన వృత్తి కలవాడగును, సంఘంలో గొప్పవాడగును, మతాంతరంలో సత్యచారుని ప్రకారం 6, 8, 12 భావముల విషయంలో భావ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. 6వ భావం శత్రుభావం కాబట్టి ఈ భావంలో శుభగ్రహాలుంటే శత్రువులపై విజయం, పాపగ్రహాలుంటే శత్రు వృద్ధి అనగా విరోధులు ఎక్కువ ఉంటారు. 8వ భావం మృత్యుభావం కాబట్టి అందులో శుభగ్రహాలుంటే ఆయువృద్ధి కలుగుతుంది, పాపగ్రహాలుంటే మృత్యుహాని, తీవ్ర రోగం, అపాయాలు కలుగుతాయి. ఆయుష్కారకుడైన శని అష్టమ భాగంలో ఉంటే ఆయు వృద్ధి చేస్తాడు, జాతకుడు దీర్ఘాయు కలవాడవుతాడు. కారకోభావనశయ సూత్రం ఇక్కడ వర్తించదు. 12వ భావం వ్యయభావం కాబట్టి అందు శుభగ్రహాలు ఉంటే వృధా ఖర్చులు తగ్గుట జరుగుతుంది, వ్యాపార విషయంలో నష్టాలు తగ్గుట జరుగుతుంది. పాపగ్రహాలుంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండుట, వ్యాపార విషయంలో మిక్కిలి నష్టాలు కలుగుతాయి. శ్రీమాత్రే నమః.